లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఆంధ్రాకి ఇప్పటి వరకు దావోస్ నుంచి ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చిన లీడర్ ఎవరు? ఏ. చంద్రబాబు నాయుడు, బి. వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అత్యంత కీలకమైన మరియు సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీలో నెంబర్ 2గా గుర్తింపు పొందిన రాజ్యసభలో గంభీరమైన గళాన్ని వినిపించే విజయసాయిరెడ్డి మళ్లీ పార్టీ వ్యవహారాల్లో పూర్తిస్థాయి క్రియాశీలక పాత్రలోకి రాబోతున్నట్లు జగన్ స్పష్టం చేశారు. గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి పార్టీకి దూరంగా జరుగుతున్నారని వస్తున్న ఊహాగానాలకు స్వస్తి పలుకుతూ ఆయనకు అత్యున్నత బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ విజయసాయిరెడ్డికి కేవలం ఒక ఎంపీ మాత్రమే కాదని ఆయన పార్టీకి వెన్నుముక అని పునరుద్ఘాటించారు. ఈ ప్రకటన ద్వారా వైఎస్ జగన్ తన రాజకీయ వ్యూహకర్తను మళ్లీ తన పక్కన ఉంచుకుని రాబోయే ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇది ఒక పెద్ద కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయసాయిరెడ్డికి ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలు మరియు వివిధ పార్టీలతో ఉన్న సత్సంబంధాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎంతో మేలు చేశాయి. ఇప్పుడు మళ్లీ ఆయన్ను రంగంలోకి దించడం ద్వారా కూటమి ప్రభుత్వంపై గట్టి పోరాటం చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అధికారంలో ఉండి తన పట్టును బిగించాలని చూస్తున్న తరుణంలో విజయసాయిరెడ్డి పునరాగమనం అనేది టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేకత విధానాలను ఎండగట్టడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషిస్తారని మరియు ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారని పేర్కొన్నారు. ఈ పరిణామాలు కేవలం పార్టీ అంతర్గత విషయాలు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే విధంగా కనిపిస్తుంది. విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు పార్టీ కేడర్పై ఉన్న పట్టు జగన్కు పెద్ద బలం. జగన్ చేసిన ఈ సంచలన ప్రకటనతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తమ పార్టీ చాణక్యుడు మళ్లీ ఫీల్డ్లోకి రావడంతో ఒక్కపై పోరాటం మరింత ఉధృతం అవుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు జగన్ ఇచ్చిన ఈ బిగ్ బ్యాడ్ న్యూస్ రాబోయే రోజుల్లో అసెంబ్లీ లోపల మరియు బయట కూడా రాజకీయ వేడి పెంచడం ఖాయం. ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పుకొట్టడంలో ఆరితేరిన విజయసాయిరెడ్డి ఇకపై జగన్ వెంటే ఉంటూ పార్టీని అధికార దిశగా నడిపించేందుకు అడుగులు వేయబోతున్నారు. ఈ పరిణామం నేపథ్యంలో టీడీపీ మరియు జనసేన కూటమి తమ తదుపరి అడుగులను ఎలా వేస్తాయో చూడాలి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగా అభివర్ణించవచ్చు.